మైకేల్ జాక్సన్ ఈ పేరులో ఎవడు ప్రపంచంలో ఉండడు. కింగ్ ఆఫ్ పాప్. డేంజరస్ పాట విన్నా, బీట్ మీ హేట్ మీ విన్నా, బిల్లీ జీన్స్ విన్నా, అసలు తన పాటల గురించి తన లైఫ్ హిస్టరీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా మైకేల్ మూవీ రిలీజ్ అయింది. తన అల్లుడైన జాఫర్ జాక్సన్ ఈ సినిమాలో నటించిండు. అసలు ఎట్లుంటదంటే ఎక్స్ట్రీమ్లీ మీరు మైకేల్ జాక్సన్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టే ఉంటది. సినిమా ఇస్ లైక్ కాన్సర్ట్. అది సినిమా కాదు, ఇట్ వాజ్ అ వండర్ఫుల్ అండ్ ఎక్స్పెన్సివ్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ మీరు ఇప్పటికీ సినిమా చూడకపోతే వెళ్ళి సినిమా ఖచ్చితంగా చూడండి. దీనికి పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఉంది. సినిమా ఏంటి ఇలా అయిపోయింది, సినిమా ఏంటి అలా అయిపోయింది అని ఏం పెట్టుకోకండి. యూ విల్ గెట్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ బై వాచింగ్ దిస్. అండ్ మైకేల్ జాక్సన్ మీద ఎన్నో రూమర్స్ ఉన్నాయి, ఎంతో నెగిటివిటీ స్ప్రెడ్ చేసిల్లు. ఎందుకంటే హీ ఫాట్ అగేన్స్ట్ సిస్టమ్, స్కిన్ హెడ్, డెడ్ హెడ్, ఎవ్రీబాడీ గాన్ బ్యాడ్. All I wanna say is that they don't really care about us. సో ఆ టైంలోనే ఇప్పుడు ఈ పాట ఏంటుంటే అనిపిస్తుంది, ఎప్స్టీన్ ఫైల్స్ ఇదంతా వచ్చిన తర్వాత ఆ టైంలోనే హీ వాస్ ట్రైయింగ్ టు సే దాట్ లౌడ్లీ. కాకపోతే వి డోంట్ నో అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ కదా. సో తనకి మాత్రమే తెలుసు. అది మనం అర్థం చేసుకోవడానికి ఇన్నేళ్ళు పట్టింది. చనిపోయిన తర్వాత కూడా $3.5 బిలియన్ ని ఎవడరం చేస్తాడు. ఇట్స్ కింగ్ ఆఫ్ పాప్. దెర్ ఈస్ నో వన్ విల్ బికమ్ లైక్ దాట్. లీవ్స్ ఆన్ అవర్ లెజెండ్ మైకేల్ జాక్సన్.